జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ సెకండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా బాలీవుడ్ యాక్టర్ అయినటువంటి అక్షయ్ కుమార్ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ఆ వ్యాఖ్యలు కన్నా ఇన్నారు అనుకో మంచి మజా వస్తుంది అదే విధంగా మనల్ని ఆలోచింపజేస్తుంది ఏమంటారా ఇంక న్యూస్కి వచ్చేద్దాం డైరెక్ట్గా ప్రముఖ బాలీవుడ్ నటుడు అదేవిధంగా నిర్మాత మార్షల్ కళాకారుడు అంటే మీరంతా చూసే ఉంటారు ఆయనకు స్టంట్స్ చేయడం చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పి ఆ మాటనే అక్షయ్ కుమార్ అసలు పేరు వచ్చేసి రాజీవ్ హరి ఓం భాటియా బా ఎంత మంచి పేరు చూడండి ఆ స్వామి రాజీవ్ హరి ఓం భాటియా అంట నాకైతే పేరు భలే నచ్చింది ఏమంటారా సరే కెనడా ప్రవాస భారతీయుడైనటువంటి అక్షయ్ కుమార్ దాదాపు 100 హిందీ సినిమాల్లో నటించాడు 2 సార్లు ఫిల్మ్ఫేర్ పురస్కారం కూడా అందుకున్నటువంటి అక్షయ్ కుమార్ చాలా సినిమాలకు నామినేషన్లు కూడా పొందినాడు అర్థమవుతుందా నాకు తెలుసు మీ అందరికి కూడా అక్షయ్ కుమార్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అంటే నటన పరంగా మాత్రమే కాదు చెప్తా ఉండండి దాదాపుగా 35 సంవత్సరాల నుంచి బాలీవుడ్లో తిరుగులేనటువంటి నటుడిగా చలామణి అవుతూ వస్తున్నారు అక్షయ్ కుమార్ బాలీవుడ్లో ఈ కాన్లు ఉన్నారు చూడు ఈ కాన్ల త్రయాన్ని ఎదిరించి మరి ఒక గొప్ప నటుడిగా పేరు పొందినాడు అక్షయ్ కుమార్ గారు అక్షయ్ కుమారు ఒక గొప్ప జాతీయవాది మీలాగా నాలాగానే అతను మన వీర సైనికులకు కోట్ల రూపాయలను సాయం చేసినాడు ఆర్థిక సహకారం అదేవిధంగా తన సినిమాలలో ఏ మాత్రం కూడా భారత వ్యతిరేకత కనిపించకుండా నటిస్తూ ఉన్నాడు చాలామంది ఏంటంటే హిందూ కల్చర్ని అవమానించడమో లేకపోతే మన దేశాన్ని అవమానించడమో రకరకాలుగా ఏదో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కదా ఆ విధంగా ఏ మాత్రం కూడా చిన్న పొరపాటు కూడా జరగకుండా చూసుకుంటా ఉన్నాడు అర్థమవుతుందా అలాగే భారతీయ జనతా పార్టీకు ప్రధాని నరేంద్ర మోడీ గారికి బాగా కావాల్సిన వ్యక్తి కూడా ఈ అక్షయ్ కుమార్ సరే ఇంకా అసలు పాయింట్కి వస్తే మొన్న అక్షయ్ కుమార్ ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ ఒకటి పెట్టాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసలు మన హిస్టరీ పుస్తకాల్లో ఉండేదంతా కూడా అబద్ధాలే ఓరే ఇదేంద్ర స్వామి ఈ మాట అంటున్నాడు అని చెప్పి మీరు అనుకోవచ్చు చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడినాడు అసలు మన వీర సైనికుల గురించి కాకుండా ఎవడో యానిచ్చో ఏది వచ్చినటువంటి దురాక్రమణ దాడేటువంటి ఔరంగజేబు అక్బర్ల గురించే మనం పాఠాలు నేర్చుకోవడం ఏంది అని అడిగినాడు లవ్ యూ సార్ లవ్ యూ అలాగే ప్రపంచంలో మరే దేశానికి లేనంత గొప్ప చరిత్ర మన దేశానికి ఉన్నది మన దేశాన్ని అనేక మంది హిందూ రాజులు చక్రవర్తులు పరిపాలించారు కానీ వారి గురించి మన హిస్టరీ పుస్తకాల్లో ఏమీ కూడా లేదు కానీ ఎక్కడో మధ్య ఆసియా నుంచి మన దేశానికి వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకునే పాలించేటువంటి ఢిల్లీ సుల్తానుల గురించి అదేవిధంగా మొఘల్ దురాక్రమణదారుల గురించి మన పిల్లలు పాఠ్యాంశాలను చదువుకుంటున్నారయ్యా ఏంది మనకి కర్మ ఏంది మనకి దౌర్భాగ్యము ఏంది మనకి దరిద్రం అని చెప్పి మాట్లాడినాడు అసలు ఎవరి ఔరంగజేబు ఎవరి బాబరు ఎవరిల్లంతాను వీళ్ళు కేవలం మన దేశ దురాక్రమణదారులు మాత్రమే కానీ అటువంటి వాళ్ళకు పెద్దపీట వేసి వాళ్ళ చరిత్రలను చదువుకుంటూ ఉండడం మన దౌర్భాగ్యం ఈ దరిద్రపు సంస్కృతికి చరమగీతం పాడాల్సిన సమయం వచ్చినదని చెప్పి మాట్లాడినాడు బాబా ఒక్కొక్క పాయింట్ చదువుతూ ఉంటే వింటూ ఉంటే మామూలు కాదు అట్లున్నది మ్యాటర్ అర్థమవుతుందా వెంటనే మన హిస్టరీ పుస్తకాలను పూర్తిగా మార్చేయాలా అందులో ఏ మాత్రం కూడా ఈ బాబరు ఔరంగజేబుల గురించి కాకుండా మన వీర సైనికుల గురించి పాఠాలు ఉండాలి అప్పుడే మన పిల్లలు జాతీయవాదులుగా తీర్చిదిద్దబడతారు అని మాట్లాడినాడు 100% ఆయన చెప్పింది 100% పచ్చి నిజం ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీన్ని ఒప్పుకోలేదంటే ఓడు ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళకు పుట్టోడే ఓడు ఖచ్చితంగా దేశానికి వ్యతిరేకే ఖచ్చితంగా ఓడు తీవ్రవాది ఖచ్చితంగా ఓడు హిందూ వ్యతిరేకే ఏమంటారా అవునా కదా చెప్పండి అసలు మన చరిత్రను తెలియనీయకుండా ఎవరి చరిత్రలో చదువుకుంటున్నటువంటి దేశము ఆ దౌర్భాగ్యము అది మనదే అది అందుకే చెప్తున్నా వెంటనే మన హిస్టరీ బుక్స్ను మార్చాల్సిన అవసరం ఉన్నదంటూ అక్షయ్ కుమార్ గారు అద్భుతమైన వ్యాఖ్యలు చేశారు అక్షయ్ కుమార్ చెప్పింది 100కి 100 అక్షరాల నిజం ఏమంటారా ఎవడో గొట్టంగాళ్ళ గురించి మనం చదువుకోవడం ఏది దరిద్రం దౌర్భాగ్యం కర్మ లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాళ్ళ స్వార్థంకి వచ్చినటువంటి తప్పిదమో ఈ బాబరు అక్బరు ఔరంగజేబు బోసాగాడు బొక్కగాడు వీళ్ళందరి గురించి మనకు చదివించారు మనం చదువుకున్నాము ఏం చేస్తాం చెప్పండి అప్పుడు మంచి ప్రభుత్వాలు ఉండింటే ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఉన్నట్టే మనకు ఆ దౌర్భాగ్యం పెట్టి ఉండదు కానీ మనం అదృష్టవంతులం కాబట్టి దేవుడు అంత ఇంత మనకు మేధస్సు ఇచ్చాడు కాబట్టి మన వాస్తవాలు ఏందో మనం తెలుసుకోగలిగినాం
ఏమంటారా? కానీ మనం చేసిన తప్పు, మనకు జరిగినటువంటిది ఈ పని మన బిడ్డలకు మన భవిష్యత్ తరాలకైతే జరగకూడదు. ఎవరైతే ఈ దేశాని కోసం బతుకుంటారో, ఎవరైతే ఈ దేశం కోసం పనిచేసి ఉంటారో, ఎవరైతే నిజమైనటువంటి దేశభక్తులో, నిజమైనటువంటి దేశ పౌరులు ఎవరో వాళ్ళ గురించి చరిత్రలో ఎంతమంది వీరులు, ఎంతమంది మహాపురుషులు, ఎంతమంది మహారాణులు ఉన్నారు యా స్వామి. వాళ్ళ పేరు తెలుసుకుంటేనే పాదాభివందనం చేయాలనిపిస్తుంది ఏది మనసులో. ఏమంటారా? అలాంటి వాళ్ళని పెట్టుకొని ఈ లఫంగగాళ్ళలో లత్కొరగాళ్ళందరి గురించి మన దగ్గర చదివించారు. అవునా కాదని చెప్పేది కరెక్టా కాదు? మీరు ఒకసారి ఆలోచించండి. మనకు ఛత్రపతి వీర శివాజీ, రాణా ప్రతాపు, పృథ్వీరాజు చౌహాన్ అంటే మహారాజులు ఉండగా మనం ఈ బొకడా తొకడగాళ్ళ గురించి మనం చదువుకునేది మన కర్మ కాకపోతే. అయితే ఈ విషయం పైన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. వచ్చే అకాడమిక్ సంవత్సరానికి మన హిస్టరీ బుక్స్ పూర్తిగా మారిపోయే అవకాశం అయితే ఉన్నది. మార్చాలా, లేకపోతే మన పిల్లల్లో ఈ జాతీయవాదం అనేది ఉండదు, దేశభక్తి అనేది ఉండదు. ఇప్పుడు ఈ దేశం కోసం ఎవరు కష్టపడినారు, ఎవరు పోరాడినారు, ఎవరు త్యాగాలు చేశారు వాళ్ళ గురించి నేర్చుకోకుండా ఈ దేశాన్ని నాశనం చేసిన వాళ్ళ గురించి నేర్చుకుంటే వాళ్ళు అట్టే తయారవుతారు. ఏమంటారా? అది మ్యాటరు. మొత్తానికి అక్షయ్ కుమార్ అయితే దుమ్ము దులిపినాడు. ఏమంటారా? సూపర్గా ఉన్న న్యూసా? ఖచ్చితంగా మీకు నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నా. కాబట్టి మిత్రులారా, ఇటువంటి వాల్యుబుల్ న్యూస్ను ఏ మాత్రం మొహమాటం లేకుండా మీరు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఒరే స్వామి ఓడి నోర్చించుకొని అర్చాడులే ఏదో మనం విని అట్ట కొట్టేసుకుంటా దొప్పుకొని పోతాము అనేది లేకుండా మీలో మార్పు వచ్చింది, మీరు మారినారు, సరిపోతుందా? మనకి ఈ శక్తి, ఈ బలం సరిపోతుందా? ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి భారతీయుల్లో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరికి న్యూస్ షేర్ కావాలా, ప్రతి ఒక్కరిలో కూడా జాతీయవాద భావజాలం అనేది పెరగాల. కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మిత్రులారా, ఈ న్యూస్కు సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ను ఎప్పటికప్పుడు పొందడం కోసం తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాంటి జాతీయవాదుల సపోర్ట్ నాకు ఎంతో అవసరం. మీ సపోర్ట్ నాకు కావాలా. ఓకేనా? ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.